ఐపీఎల్ 2024 ఫైనల్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్కతా నైట్ రైడర్స్కు మధ్య జరిగినటువంటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలుపొందడం అనేది జరిగిందనమాట. ఇది కోల్కతా నైట్ రైడర్స్కు థర్డ్ కప్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. హైదరాబాద్ సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్ 19 బంతుల్లో 24 పరుగులు చేశారు. ఐడెం మార్కరమ్ వచ్చేసరికి 23 బంతుల్లో 20 పరుగులు చేయడం జరిగింది. 18.3 ఓవర్లోనే 113కే ఆల్అవుట్ అయ్యారు హైదరాబాద్ సన్ రైజర్స్. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి హెన్రీ రసూల్ వచ్చేసరికి 2.3 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. మిచెల్ స్టార్క్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి నైట్ రైడర్స్ వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 52 పరుగులు నాట్అవుట్గా ఉన్నారు. రహ్మనుల్లా గుర్బాజ్ వచ్చేసరికి 32 బంతుల్లో 39 పరుగులు చేశారు. 10.3 ఓవర్లోనే 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి మ్యాచ్ విన్ అయ్యి 2024 ఐపీఎల్ కప్ కొట్టడం అనేది జరిగింది కోల్కతా నైట్ రైడర్స్. హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి పాట్ కమిన్స్ 2 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. షాబాద్ అహ్మద్ 2.3 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం అనేది జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ స్టార్క్ ఇవ్వడం జరిగింది.